ఇడ్లీ పిండి చేసుకున్నప్పుడు ఒకరోజు ఇడ్లీ వేయగా మిగిలిపోయిన పిండితో మనం ఈ విధంగా పునుగులు అయితే వేసుకోవచ్చు. రోడ్ సైడ్ వేసుకున్న పునుగుల్లాగా టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికోసము ఒక మిక్సింగ్ బౌల్లోకి మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండిని, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పును కూడా యాడ్ చేయాలి. సోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల పునుగులు అనేవి మెత్తగా ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసి పిండిని బాగా బీట్ చేసి కలుపుకోవాలి. టైం లేకపోతే పిండిని ముందు రోజే మనం నైట్ కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం ఆల్రెడీ చేసేటప్పటికి అది కొంచెం లూజ్ అయిపోతుంది. మరీ జావ అయితే కనుక దీనిలోకి మైదా పిండి కానీ బియ్యం పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పునుగుల్లాగా వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా రోడ్ సైడ్ అమ్మే పునుగుల్ని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. తినడానికి అయితే టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.